లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన అలోకంబగు పెంజీకటి అంటే లోకమనేదే లేని పెంజీకటి ప్రళయావస్థ. దానికి పైన ఆయనకి లయం లేదు కదా. పెంజీకటి కవ్వల యవ్వండు ఏకాకృతి వెలుగు అతని నేసే వింతున్ కాలేన పంచత్వమితేషు కృష్ణసో లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్ గహనం గభీరం ఎస్తస్య పారే విరాజతే విభు. ఈ శ్లోకానికి పోతన గారు అంత చక్కగా అందించారు. అంతేకాదు అన్నీ తయారు చేసిన వాడు ఎలా ఉన్నాడంటే వాటిలో కూర్చుని ఆయనే ఆడిస్తుంటాడు. ఆయనే ఆడిస్తున్నప్పుడు ఆటంతా ఎవరిది? ఆయనదే. ఇది ఎలా చూస్తుంటే జగత్తంతా భగవంతుడే అన్నారు, మరి జగత్తులో వికారములు కనబడుతున్నాయి కదా, అవి ఆయన అంటే అవి కావుట. చాలా కన్ఫ్యూజన్గా ఉందండి. విశ్వమంతా ఆయనే అంటున్నారు, విశ్వంలో ఉన్నదంతా మళ్ళీ ఆయన వాటికి అతీతులు అంటున్నారు. కన్ఫ్యూజన్ అంటే ఒక నర్తకుడు ఆయన నాట్యమో నటనో చేస్తున్నప్పుడు అనేక రకాల వేషాలు వేస్తాడు. రాజుగా వేయచ్చు, బిచ్చగాడిగా వేయచ్చు. ఆయన బిచ్చగాడ రాజా రెండూ కాదు, రెండూ కాకుండా రెండు వేస్తాడు కానీ తాననే అజ్ఞానం అనుకుండదు. అంతే కదా. ఆయన బిచ్చగాడు వేసి నిజంగా బిచ్చగాడు అయిపోయిన అనుకుంటే ప్రమాదం. ఏది వేసినా తానుగా అనుకుంటాడు. కానీ జగద్రూపుడుగా అనేక విధములుగా ప్రకాశిస్తున్నా తానుగా ఎవడుంటాడో పరమాత్మకి నమస్కారము. యథా నటస్యాకృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణ సమావతు నర్తకుని భంగి పెక్కగు మూర్తులలో ఎవ్వడాడు మునులును దివిజుల్ కీర్తింపనేరెవ్వని వర్తనము ఎరుగంగలేరు అట్టివాని నుతింతున్. ఎవ్వని వర్తనము ఒరులెరుగంగలేరు. ఆయన గురించి ఆయనకే తెలుస్తుంది కనుక ఇంకెవరు చెప్పలేరు, వ్యాఖ్యానించలేరు. అటువంటి ఆయన నమస్కారం. ఇక్కడ చూస్తుంటే నటరాజు గుర్తొస్తాడు. అరే విష్ణు గురించి అండి, నటరాజు గురించి కాదు అనకూడదు. ఎందుకంటే ఇద్దరు నాట్యమే, ఇద్దరు నటనే, తెలుసుకోండి ఇక్కడ. కానీ ఈ స్తోత్రం విష్ణు భక్తులు చేసుకోవచ్చు, శివభక్తులు చేసుకోవచ్చు, అమ్మ భక్తులు ఎవరైనా చేసుకోవచ్చు. అలా రచించారండి స్తోత్రం. కనుక యూనివర్సల్ ప్రేయర్ అనేదైనా ఉంటే మా గజేంద్రుడు ఇచ్చిన స్తోత్రం తెలుసుకోండి. ఎవడైనా చదువుకోవచ్చు. భగవంతుడు అంటే డెఫినేషన్ ఇందులో చెప్పేస్తున్నాడు. ఏముంది, ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఎలా పోల్చుకోడు, నువ్వేం చేయాలి ఆయనకి అని మొత్తం ఇంతేనండి ఇక్కడ. కనుక ఇందులో రెండే విషయములు. భగవంతుడు అంటే ఏంటో చెప్పడం, ఆ భగవంతుడిని శరణ వేడుతున్నాను, ధ్యానిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఇవే మారుతూ ఉంటాయి అంతే. అంటే అలానే భగవంతుడితో కనెక్ట్ అవుతున్నాను, అది చూపిస్తున్నాడు ఇక్కడ. దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగా మునయస్సు సాధవ చరంత్యలోక వ్రతమవ్రణం వనే భూతాత్మభూతా సుహృద సమే గతి. ప్రపంచంలో దేనితో సంపర్కం లేకుండా ఆయన్ని చూడాలి అంటే ఆయనని పొందాలని మాత్రమే దృఢమైన నియమాలు తీసుకుని ఏకాంతంలో ఇంద్రియాదుల్ని నిగ్రహించి మహానుభావులు ఎవరిని ఆశ్రయిస్తారో అతడు నాకు దిక్కు. చూసాను చెప్తున్నాను. దీన్ని బట్టి యోగులు మహాత్ములు నిగ్రహ సంపన్నులై అంతర్ముఖులై బహిర్ముఖత్వం విడిచిపెట్టిన వారే ఎవరి దివ్య పదాన్ని ఆశ్రయిస్తారో అతడు నాకు దిక్కు అంటే ఎటువంటి అల్టిమేట్ పరమాత్మను పట్టుకున్నాడు చూడండి ఇక్కడ. దిదృక్షులు అంటే చూడాలనేటువంటి తపన. ఎవరిని? పరమాత్మను చూడాలనే తపనతో ఆ పరమాత్మ యొక్క పదమును, పదం అంటే స్థానం, చూడాలనే తపనతో ఉంటారో. ఎందుకంటే అది అక్కడికి చేరితే మరి వెనక్కి రారు. అది పరమాత్మ పదం, అది పరిపూర్ణ పదం. అందుకే ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూత హితులు సాధుచిత్తులు. అటువంటి వారు అసదృశ వ్రతాఢ్యులై కొల్తు రెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. సాటిలేని నియమాలతో ఆ పరమపదాన్ని వాళ్ళు కొలుచుకుంటూ ఉంటారు. దేన్ని పొందదలుచుకున్నారో దాన్ని ధ్యానిస్తారు. ఆ పరమాత్మ మాకు దిక్కు. ఇది సరిగ్గా ఉపనిషత్తుల్లో యమిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి అనే మంత్రం చెప్తుంది. మహాత్ములు తపస్సుని బ్రహ్మచర్యాది నియమాల్ని ఏది కోరుకుని చేస్తారో ఆ పరమాత్మకు గతి. అటువంటి పరమాత్మను పైగా ఎవరికి జన్మ కర్మ నామ రూప గుణ దోష ఇవి ఉండవో, అయినప్పటికీ ఎవరి వలన ఈ జగత్తు కలుగుతుంటుందో తన మాయాశక్తితో ఈ లోకాలను ఎవడు కల్పిస్తున్నాడు ఆయన. దీన్ని బట్టి ఇక్కడ చెప్పబడుతున్న భగవంతుడు ఎలాంటి వాడు? నామ రూప జన్మ కర్మ గుణ దోషాలు లేని పరమాత్మ. న విద్యతే యస్య చ జన్మ కర్మవా నామ రూపే గుణదోష ఏవ వా తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయాతాన్యనుకాల మృచ్చతి. అటువంటి స్వామిని నేను
ఆశ్రయిస్తున్నాను. ఈ చెప్పడంలో భావం ఏంటంటే జగత్తుకి నామము రూపము జన్మ కర్మ ఉన్నాయి కదా, అందుకే తథాపి అని మాట వేయడానికి ఏంటంటే జన్మ కర్మ నామ రూపాలు లేనప్పటికీ జన్మ కర్మ నామ రూపాలతో ఉన్న జగత్తుని ఎవడు తన మాయాశక్తితో సృష్టిస్తున్నాడో ఆ పరమాత్మను నేను శరణు పెడుతున్నాను. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే. ఆయన అనంత శక్తిమంతుడు. ఊరికిన ఆధారం అంటే మామూలు కాదు. ఈ సర్వాన్ని సృష్టించగలడు, నడపగలడు, లయించగలడు. అదే సర్వశక్తిమంతుడు. అరూపాయ, ఇంతవరకు రూపం లేనివాడు అన్నారు. అరూపాయ ఉరురూపాయ అని రూపం లేనివాడన్నారు కానీ రూపం ధరించలేనివాడు అన్నారా? ఏ రూపాన్నైనా స్వీకరించగలడు. అటువంటి స్వామికి మొత్తానికి రూపం లేనివాట, రూపం స్వీకరించగలట, జన్మకర్మలు లేనివాట, అవన్నీ ఇవ్వగలవాట. ఆశ్చర్యం ఉంది కదా. ఆశ్చర్యమే భగవంతుడు. నమ ఆశ్చర్య కర్మణే. గొప్ప మాట అండి ఇక్కడ. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదే అని ఉపనిషత్తు చెప్తున్న మాట ఇక్కడ. మొత్తాన్ని కూడా అర్థం ఏంటంటే నమ ఆత్మ ప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే.